హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మన టాపిక్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్ లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో అదే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ ఏంట్రా అంటే ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనమాట. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుంటే ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ప్రాపర్టీస్ కానీ ఏమన్నా మనీ కానీ ఏదన్నా మన పేరెంట్స్కి వస్తుంది, పేరెంట్ నుంచి మనకు వస్తుంది. సో ఇట్లాగా పేరెంట్ మెయిన్ క్లాస్ ఉంటుంది, పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ అన్ని చైల్డ్ క్లాస్ లోకి వస్తాయి. ఓకేనా? అసలు ఎందుకు రావాలి, అసలు ఎందుకు ఇన్హెరిటెన్స్ అంటే కోడ్ రీయూజబిలిటీ అనమాట. అంటే కోడ్ పదే పదే రాయకుండా, ఇప్పుడు నువ్వు పేరెంట్ క్లాస్ లో మెథడ్ ఉంది, ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్ అనుకోండి. ఇక్కడ పేరెంట్ క్లాస్ లో ఒక 10 మెథడ్స్ ఉన్నాయి. ఆ 10 మెథడ్స్ నాకు చైల్డ్ క్లాస్ లో కూడా అవసరం. దానికి నేను ఏం చేయాలి, చైల్డ్ క్లాస్ లో కూడా మళ్ళీ ఆ 10 మెథడ్స్ రాయాలి. సో ఇది లేకుండా, అంటే ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా ఇందులో ఉన్న మెథడ్స్ ని ఇందులో యూజ్ చేసుకునేటట్టు మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇందులో ఉన్న మెథడ్స్ అన్ని చెప్పి ఇందులో కాల్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు చైల్డ్ అనుకోండి, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి పేరెంట్, అంతే అనమాట. ఇప్పుడు నాకు చైల్డ్ అనే క్లాస్ ఉంది. నెక్స్ట్ దాన్ని నేను పేరెంట్ లో ఉన్న మెథడ్స్ ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ లోకి ఎక్స్టెండ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు క్లాస్ కార్ ఉంది అనుకోండి, క్లాస్ కార్ లో నాకు స్టార్ట్ అనే మెథడ్ ఉంది. ఓకే, స్టార్ట్ అనే మెథడ్ ఉంది, 100 km/h అని చెప్పి మెథడ్ ఉంది. ఓకేనా? నేను ఇక్కడ నెక్స్ట్ క్లాస్ బైక్ ఉంది, ఇందులో కూడా నాకు సేమ్ ఇదే మెథడ్స్ కావాలి. ఇప్పుడంటే నేను ఒకటి రాసాను కాబట్టి సింపుల్ గా ఒకటి రాసేసుకోవచ్చు. నార్మల్ గా మనం పెద్ద అప్లికేషన్ మీద వర్క్ చేసినప్పుడు చాలా రాయాల్సి వస్తుంది అనమాట. సో అందుకోసమే ఇక్కడ నేను స్టార్ట్ అనే మెథడ్ నాకు బైక్ లో కూడా అవసరం. ఇప్పుడు నేను ఏం చేయాలి, మామూలుగా ఈ మెథడ్స్ అన్ని ఇక్కడ రాయాలి కదా, ఇన్హెరిటెన్స్ లేక ముందు. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకొని మనం క్లాస్ బైక్ ఎక్స్టెండ్స్ కార్ అనమాట. సో ఇప్పుడు కార్ లో ఉన్న మెథడ్స్ అన్ని నాకు బైక్ లో కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మనం బైక్ లో ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మెథడ్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇప్పుడు స్టాప్ అనే మెథడ్ రాద్దాం. ఓకేనా? యూజ్ బ్రేక్ అని రిటర్న్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేయాలంటే, మన క్లాసెస్ లో ఉన్న ఏదైనా ఎగ్జిక్యూట్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, మనం ఆబ్జెక్ట్ చైల్డ్ కి క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సినారియోలో మనం ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేస్తాం, బైక్ క్రియేట్ చేస్తాం. బైక్ ఏదైనా వేరియబుల్ నేమ్ మన ఇష్టం, బి ఈక్వల్ టు న్యూ బైక్ అని క్రియేట్ చేసి బి డాట్, మనకి ఇప్పుడు స్టార్ట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, స్టార్ట్, లేదా స్టాప్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, బి డాట్ స్టాప్. ఇక్కడ మనం స్టార్ట్ ని మనం కాల్ చేసినప్పుడు మనం ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేసాం, బైక్ క్రియేట్ చేసాం. దేనికి? బైక్ లో ఏముంది, కార్ మెథడ్స్ ఉన్నాయి అండ్ బైక్ మెథడ్స్ కూడా ఉన్నాయి. సో అందుకోసమే బైక్ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట, సింపుల్ గా యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనమాట. సో ఈ యొక్క 4 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ టైప్స్ ఉన్నాయన్నమాట. సింపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ అండ్ హైబ్రిడ్ అనమాట. ఇందులో మల్టిపుల్ అనేది జావాకి సపోర్ట్ చేయదు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో అది ఎందుకు సపోర్ట్ చేయదు, అసలు ఈ టైప్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇన్హెరిటెన్స్ ఆర్ 4 టైప్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఈ సింపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే జస్ట్ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనమాట. అంటే మన పేరెంట్స్ మనం ఎట్లాగనమాట, అంటే ది పేరెంట్ లో ఉన్న పేరెంట్ క్లాస్ లో ఉన్న క్లాసెస్ మెథడ్స్ ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ క్లాస్ లోకి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట, యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనమాట. సో ఇక్కడ మనం మెయిన్ మెథడ్ ఏంటి, చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ రెండిట్లో ఉన్న మెథడ్స్ ఆబ్జెక్ట్స్ మనం ఇక్కడ చైల్డ్ లో వాడుకోవచ్చు అనమాట. ఆబ్జెక్ట్ లో వాడుకోవచ్చు, ఈ చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, దాని ద్వారా వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మల్టిపుల్ కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. మన గ్రాండ్ పేరెంట్స్ మనం అనమాట. సో పేరెంట్స్ లో ఉన్న మెథడ్స్ ఫంక్షన్స్ అన్ని చైల్డ్ 1 లో వాడుకోవచ్చు. నెక్స్ట్ చైల్డ్ 1 లో రెండు ఉంటాయి, ఒకటి పేరెంట్ మెథడ్స్, చైల్డ్ 1 మెథడ్స్. సో ఈ వీటిన్నిటిని చైల్డ్ 3 లో వాడుకోవచ్చు, చైల్డ్ 2 లో వాడుకోవచ్చు. ఇప్పుడు చైల్డ్ 2 లో మొత్తం 3 ఉన్నాయి. 3 ఏంటి, పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి, పేరెంట్ మెథడ్స్ ఉన్నాయి, చైల్డ్ 1 మెథడ్స్ ఉన్నాయి, చైల్డ్ 2 మెథడ్స్ ఉన్నాయి.
ఓకే, ఇక్కడ సింపుల్ గా చైల్డ్ 2 ఎక్స్టెండ్స్ చైల్డ్ 1 ఎక్స్టెండ్స్ పేరెంట్, ఇట్లా రాస్తాం అనమాట, అంతే సింపుల్ గా. సో హైబ్రిడ్ అంటే ఏం లేదండి, ఏదన్నా ఎనీ 2 ఇన్హెరిటెన్స్ కలిపితే అదే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనమాట. అది పెద్ద కాన్సెప్ట్, పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. సో ఇక్కడ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే అంటే, సో ఇవన్నీ జావాకి సపోర్ట్ చేస్తాయి, వీటన్ని ఇన్హెరిటెన్స్ అంటారనమాట. సో ఇది మాత్రం జావాకి సపోర్ట్ చేయదన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి 2 పేరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఒక చైల్డ్ క్లాస్ ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే పేరెంట్ లో ఉన్న మెథడ్స్, చైల్డ్ లో ఉన్న మెథడ్స్, ఐ మీన్ పేరెంట్ లో ఉన్న మెథడ్స్, ఇప్పుడు పేరెంట్ 1 పేరెంట్ 2 ఉన్నాయి అనుకోండి, ఈ 2 పేరెంట్స్ లో ఉన్న మెథడ్స్, ఫంక్షన్స్ కానీ ఏవన్నా కానీ ప్రాపర్టీస్ కానీ ఒకే ఒక దాంట్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఒకే ఒక దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇంకా క్లియర్ గా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీటిలో ఏంటి, పేరెంట్ లో ఉన్న మెథడ్స్, ఫంక్షన్స్ అన్ని చైల్డ్ లోకి వస్తాయి. ఇక్కడ మనం చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, మెయిన్ మెథడ్ లో చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం సింపుల్ గా కదా. చైల్డ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం పేరెంట్ లో ఉన్న మెథడ్స్, చైల్డ్ లో ఉన్న మెథడ్స్ యాక్సెస్ చేసుకుంటాం. సో ఇందులో కూడా అంతే, ఇందులో అంతే. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఒక పి అనే మెథడ్ ఉంది, ఇక్కడ పి అనే మెథడ్ ఉంది, వీటన్నిటిని చైల్డ్ లోకి ఎక్స్టెండ్ చేసాం, ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన ఆబ్జెక్ట్ దేనికి, చైల్డ్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో చైల్డ్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వేరియబుల్ ద్వారా పి అనే మెథడ్ ని కాల్ చేస్తే కంపైలర్ కన్ఫ్యూజ్ అవుద్ది, ఇందులో ఉన్న పిన్ చేయాలా, ప్రింట్ చేయాలా, ఇందులో ఉన్న పిన్ ఎగ్జిక్యూట్ చేయాలా అని చెప్పేసి కంపైలర్ కి తెలియదు అనమాట. అందుకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ జావా సపోర్ట్ చేయదు. ఓకేనా, అందరికీ తెలుసు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు సపోర్ట్ చేయదని, చాలా కొంతమందికి, తక్కువ మందికే తెలుసు ఇది రీజన్ అని చెప్పి. సో ఇంకా క్లియర్ గా మనం ఒక ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తో చూసుకుంటే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కార్ అనే ఒక క్లాస్ ఉంది. ఓకే, కార్ అనే క్లాస్ ఉంది, స్పీడ్ అనే మెథడ్ ఉంది. సో ఇక్కడ బైక్ అనే క్లాస్ ఉంది, నెక్స్ట్ బైక్ లో కూడా స్పీడ్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు మనం బైక్ ని, ఐ మీన్ బైక్ లోకి కార్ లో ఉన్న మెథడ్స్ ని కానీ ప్రతి ఒక్కదాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఓకేనా, ఇప్పుడు స్పీడ్ అనే మెథడ్ బైక్ క్లాస్ లోకి వచ్చేసింది మనం, ఎందుకంటే మనం ఎక్స్టెండ్ చేసాం కాబట్టి. ఇప్పుడు క్లాస్ బైక్ ఎక్స్టెండ్స్ కార్, మీనింగ్ ఏంటి, కార్ లో ఉన్న మెథడ్స్, ప్రాపర్టీస్ అని చెప్పేసి బైక్ క్లాస్ లోకి వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ వాయిడ్ స్పీడ్ అనే మెథడ్ ఉంది, ఏది, ఇది బైక్ ది. నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసాం కాబట్టి కార్ది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట మెథడ్. బైక్ స్పీడ్ అనే మెథడ్ కూడా కార్ది కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ వరకు. ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి బైక్ లో. ఇప్పుడు మెయిన్ మెథడ్ లోకి వద్దాం. మెయిన్ మెథడ్ లోకి వస్తే ఇందా నుంచి మనం మాట్లాడుకున్నట్టు మనం చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు కదా. సో ఇక్కడ చైల్డ్ క్లాస్ ఏంటి, బైక్ అనేది చైల్డ్ క్లాస్ అనమాట. సో ఇక్కడ మనం బైక్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా, బైక్ బి ఈక్వల్ టు న్యూ బైక్ అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ వేరియబుల్ ద్వారా మనం బైక్ లో ఉన్న స్పీడ్ ని, స్పీడ్ అనే మెథడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు నేను స్పీడ్ అనే మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేశా, ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది స్పీడ్ అనే దాంట్లో అంటే, ఇక్కడ 2 స్పీడ్ ఉన్నాయి కదా, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్దా, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్దా? ఇప్పుడు 100 kmph అనేది ఎగ్జిక్యూట్ అవుద్దా, 80 km/h అనేది ఎగ్జిక్యూట్ అవుద్దా? సో ఇక్కడే కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అవుద్ది అనమాట. సో ఇది మెయిన్ రీజన్ అనమాట, ఎందుకు జావా సపోర్ట్ చేయదు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కి అని చెప్పేసి. ఓకేనా, కంపైలర్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్ది అనమాట, ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి. సో మోస్ట్ స్టూడెంట్స్ కానీ వచ్చే డౌట్ ఇదే అనమాట, అంటే తెలియని క్వశ్చన్ ఇదే అనమాట. ఏంటంటే సపోర్ట్ చేయదని తెలుసు అందరికి, కానీ ఎందుకు సపోర్ట్ చేయదని తెలియదు అనమాట. సో ఇంటర్వ్యూలో మెయిన్ క్వశ్చన్ కూడా ఇది డెఫినెట్ గా అడుగుతారు, ఇన్హెరిటెన్స్ మీద క్వశ్చన్స్ వస్తే. సో ఇదనమాట, స్పీడ్ అనే మెథడ్ మనం ఇక్కడ కాల్ చేసినప్పుడు, ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఈ స్పీడ్ ప్రింట్ అవ్వాలా, ఈ స్పీడ్ ప్రింట్ అవ్వాలా, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది కంపైలర్ కి తెలియదు అనమాట. సో అందుకోసమే దీన్ని అచీవ్ చేయలేమా అంటే అచీవ్ చేయొచ్చు, C++ లో దీన్ని అచీవ్ చేయొచ్చు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ని. అండ్ ఆల్సో జావాలోని ఇంటర్ఫేసెస్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది అనమాట. సో ఇంటర్ఫేసెస్ లో అచీవ్ చేయొచ్చు అనమాట. సో జావా నార్మల్ గా ఎలాగైతే మాత్రం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అచీవ్ అవ్వదు, మల్టీ లెవెల్ కానీ, సింపుల్ ఇన్హెరిటెన్స్ కానీ, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కానీ ఏదైనా చేస్తుంది, కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవ్వదు. సో ఇదనమాట ఈ వీడియోకి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థమైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.